అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 వార్తాపత్రికలు కూడా ఈరోజు యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్నాను. డిజిటల్ స్క్రీన్ అందుబాటులో లేదు, అలాగే ల్యాప్టాప్ కూడా అందుబాటులో లేదు. ఒక మొబైల్లో రికార్డ్ చేస్తూ ఇదిగో మరో మొబైల్లో పేపర్ ఓపెన్ చేశా. ఇట్లా ఈ పేపర్స్ ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఈరోజు టచ్ చేద్దాం అసలు ఏమున్నాయి ఏంటనేది. ఈరోజు 3 పత్రికల్లో కూడా బ్యానర్ వార్త. నిన్న లోక్సభలో ఒక అలజడి జరిగింది కదా. నిన్న మధ్యాహ్నం లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్సభలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇద్దరు ఆగంతకులు వచ్చి పొగ వదిలారు. అదే సమయంలో బయట కూడా, లోక్సభ బయట కూడా, అంటే లోపలికి ఇద్దరు బయటకి ఇద్దరు ఆకతాయిలు ఎవరో ఒక వైట్ కలర్ పొగని వదిలారు. ఒక ఆయన పొగ యంత్రాన్ని తీసుకొచ్చి పర్టికులర్గా ఉద్దేశపూర్వకంగా పొగ వదిలాడు. సో దాని మీదే మొత్తం ఈరోజు అంతా కూడా బ్యానర్ వార్తలు. ఈనాడులో చూసుకుంటే లోక్సభలో తీవ్ర అలజడి, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు ఆగంతకులు, దట్టమైన పొగ వదిలి కలకలం, నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు, పార్లమెంటులో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం, భయభ్రాంతులకు గురైన ఎంపీలు, ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం, తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరు నిరసన, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు. సో ఇది ఈనాడులో రాశారు. సో భద్రతా వైఫల్యాల మీద ఒక దర్యాప్తు కమిటీ కూడా వేశారంట. అలాగే స్పీకర్ గారు ప్రకటించారు, ఇది పూర్తిగా నా బాధ్యత, ఇది భద్రతా వైఫల్యంగా నేను కూడా భావిస్తున్నాను, ఇది నా బాధ్యత, దాని మూలాల్లోకి వెళ్ళి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణం ఏంటనేది మొత్తం కూడా నేను చూస్తానని చెప్పి స్పీకర్ గారే దాని బాధ్యత తీసుకున్నారు. అలాగే దీన్నే సాక్షిలో ఎలా రాశారంటే లోక్సభకు పొగ అని రాశారు. లోక్సభకు పొగ అని రాశారు. యాక్చువల్లీ ఈ హెడ్డింగు నాకు తెలిసి అయితే పెట్టకూడదు, లోక్సభలో పొగ అని పెట్టచ్చు. ఎందుకంటే లోక్సభలో పొగ జరిగింది కాబట్టి. లోక్సభకు పొగ అంటే వీళ్ళు మొత్తం సభ మొత్తానికి ఆపాదించినట్టు. కలకలం రేపిన ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ పాస్తో గ్యాలరీలోకి, సభలోకి దూకి పొగగొట్టాలు విసిరేసిన వైనం, సభ నిండా పొగ, ఎంపీలు పరుగులు, ఆగంతకులను నిర్బంధించి దేహశుద్ధి చేసిన సభ్యులు, పార్లమెంటు ఆవరణలోనూ పొగ్గొట్టాలు విసిరిన ఇద్దరు, వారితో పాటు మరొకరి అరెస్టు, ఇంకొకరి కోసం వేట, దారుణమైన భద్రతా వైఫల్యం, కేంద్రంపై విపక్షాల ధ్వజం, పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ బహిష్కరణకు డిమాండ్. ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూ ఉంది కదా. ఇంతకీ ఎవరు పాస్లు ఇచ్చారనుకుంటున్నారు? ఆ ఇద్దరు ఆగంతకులు లోపలికి రావడానికి ఖచ్చితంగా లోక్సభ లోపలికి వెళ్ళాలంటే ఆ లోక్సభ మెంబర్ ఎవరో ఒకళ్ళు పాస్ జారీ చేయాలి. అలా పాస్ జారీ చేసింది మైసూర్ ఎంపీ అంట. సో ఆయన పాస్ ఇస్తేనే వీళ్ళందరూ లోపలికి వచ్చారనమాట. సో అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా సభలో సంచలనం, లోక్సభలో స్మోక్ క్యాన్లతో ఆగంతకుల దాడి, 2001 పార్లమెంటు దాడి జరిగిన రోజే మళ్ళీ ఘటన. సేమ్ ఇదే రోజున 2001లో కూడా ఒక ఘటన జరిగింది. సో అదే రోజున మళ్ళీ ఈరోజు జరిగిందనేది 3 పత్రికల్లో కూడా ప్రముఖంగా ఇదే వార్త వచ్చింది. ఆ తర్వాత ఈనాడులో మరో స్పెషల్ వార్త ఏంటంటే, స్పెషల్ కంటెంట్, జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి అని రాశారు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్న విద్యార్థులు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కారు. వాడాల్సిందే, ఎందుకంటే బైజూస్ యాప్ ఓపెన్ చేస్తే, ఆ కంటెంట్ ఓపెన్ చేస్తే ప్రభుత్వ యాడ్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అందరూ కూడా ఫైబర్ నెట్ వాడతారు. ఫైబర్ నెట్ వాడితే జస్ట్ ఆ టీవీ ఆన్ చేసి ఫైబర్ నెట్ కనెక్షన్ ఓపెన్ చేస్తే చాలు, ప్రభుత్వ భజన, ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి. మనం ఏ ఛానల్ చూస్తున్నా కింద దానికి సంబంధించి ప్రకటనలు రన్ అవుతాయి. అంటే బలవంతంగా ప్రభుత్వ పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలకు బలవంతంగా చూపిస్తారు. అలాగే ఈ బైజూస్ కంటెంట్ ఇచ్చిన ట్యాబుల్లో కూడా ఆ స్టిక్కర్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈనాడులో అది రాశారు. మా పిల్లలకు ఈ బైజూస్ వద్దు, ఏం వద్దు, ట్యాబులు వెనక్కి తీసుకోండి, ఇక మీదట ట్యాబ్లో పాఠాలు తప్పించి మరేది చూడనని మాటిస్తున్నాను. ట్యాబుల పుణ్యమా అని మా పిల్లలు చెడిపోయేలా ఉన్నారు. మా పిల్లలు చదువులు మానేసి ఏవేవో చూస్తున్నారు. ఇళ్లకు ఈ ట్యాబులు ఇవ్వద్దు. ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, రకరకాల ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయులకు చెప్పిన మాటలు అన్నమాట. సో బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వడం చదువుల్లో విప్లవాత్మక మార్పుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాటితో మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు గొగ్గోలు పెడుతున్నారు. చాలా చోట్ల విద్యార్థులు ట్యాబుల పాస్వర్డ్లు తొలగించి ఇతర రకాల వీడియోలు చూస్తున్నారు.
కొందరు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే ట్యాబ్లను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో విద్యార్థులు ట్యాబ్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతుండటంతో స్థానికులు గుర్తించి ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ట్యాబ్లను లాక్ చేయించారు. కానీ మళ్ళీ కొద్ది రోజులకే ప్రైవేట్ యాప్లు అప్లోడ్ చేయించారు. అది పరిస్థితి. సో ట్యాబ్లు ఇచ్చి మనం గొప్ప చెప్పుకుంటున్నాం. దాని గురించి ప్రతి సంవత్సరం 550 కోట్ల నుంచి 600 కోట్లు ఖర్చు పెడుతున్నాం. బైజూస్తో కంటెంట్ ఫ్రీగా ఇప్పిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు ఉపయోగం అనే దాని గురించి మాత్రం మళ్ళీ రివ్యూ కూడా చేసేది ఉండదు. కేవలం ట్యాబ్లు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రకటనలు ఇచ్చుకోవడము, యాడ్లు ఇచ్చుకోవడము, డప్పు కొట్టుకోవడం. దాని మీద రివ్యూ చేసి అసలు ఈ కంటెంట్ ఎంతవరకు వెళ్ళింది, రిజల్ట్ ఎలా ఉంది, లాస్ట్ 2 years ఇచ్చిన ట్యాబ్స్ ఏమయ్యాయి అనే దాని మీద అసలు పట్టించుకోవట్లా. సో అలాగే మరో వార్త ఏంటంటే నిన్న మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం. హైకోర్టు తిరుమల టీటీడీ నిధులను తిరుపతిలో మున్సిపల్ డెవలప్మెంట్ కోసం వాడడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అసలు దీని మీద వాడొద్దు అని. భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా? తిరుపతిలో పారిశుధ్య పనులకు 100 కోట్లు ఎలా ఇస్తారు? తితిదే బోర్డుపై తీరుపై హైకోర్టు విస్మయం. దేవుడి సొమ్ము మళ్లించడానికి వీల్లేదని ఆదేశం. దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్మును తితిదే ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తితిదే నిధులు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని పేర్కొంది. ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పారిశుధ్య పనుల కోసం తిరుపతి నగరపాలక సంస్థ 50 కోట్లు వెచ్చిస్తున్నామని చెబుతుంటే తాము 100 కోట్లు ఖర్చు చేయనున్నామని తితిదే చెప్పడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తిరుమల నిధులు ఎవరు సొంతం? ఏ ఒక్క ప్రాంతం సొంతమా? తిరుపతి ఎమ్మెల్యే తిరుమల టీటీడీ చైర్మన్ అయినంత మాత్రాన తిరుమల నిధులు తీసుకొచ్చి తిరుపతిలో ఖర్చు చేస్తే ఊరుకోవచ్చా? దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయరు. సో అందుకే హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అలాగే గడ్డి తిని బతకాల 2వ రోజు అంగన్వాడీల ఆందోళన. జోలెపట్టి భిక్షాటన చేసిన కార్యకర్తలు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని అడుగుతున్నామని వెల్లడి. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వాలంటీర్లు. అది అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో, అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతాము అని. ఇప్పుడు అది అడుగుతున్నారు. అది అడుగుతూ సమ్మె చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ పెద్దలు ఏంటంటే ఎన్నికలకు ముందు ఎవరైనా వర్గాలు సమ్మెకు దిగితే వాళ్ళు సమ్మెకు దిగకుండా మ్యాక్సిమం వాళ్ళని ఆపాలని చూస్తారు. ఇంటికి పిలిపిస్తారు, ఆఫీసుకి పిలిపిస్తారు, మాట్లాడతారు. వాళ్ళ డిమాండ్లో ఎన్నో కొన్ని ఒక సగమైనా సరే నెరవేరుస్తారు. అది ఉంటుంది. కానీ ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 25,000 మంది ఉంటారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలు వేతనాల కోసం సమ్మె నోటీస్ ఇచ్చినా పట్టించుకోలేదు. సమ్మెలోకి దిగి 2 రోజులైతే వాళ్ళని పట్టించుకోలేసారు కదా. అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా వాలంటీర్ల చేత తెరిపిస్తున్నారంట. వాలంటీర్ల చేత తెరిపించారుగా, ఎలాగా? పని కూడా వాళ్ళనే చేసుకోమని చెప్పండి. వాలంటీర్ల చేత అంగన్వాడీ కేంద్రాలు తెరిపించారంట. సో ఇక్కడ ఎక్కడికక్కడ అంగన్వాడీ మహిళలనేమో అరెస్ట్ చేయడము, వాళ్ళ మీద జులుం ప్రదర్శించడం అవి కూడా జరుగుతున్నాయి. అది కూడా చూడొచ్చు. ఇలాగే నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రముఖంగా ఈనాడులో 2వ పేజీలో వేశారు. 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు. 64 మందిని దారుణంగా చంపేశారు. మేము రాగానే బీసీల రక్షణకు చట్టం తెస్తాం. బీసీలతో ముఖాముఖిలో నారా లోకేష్ హామీ. సో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రస్తుతం నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతోంది. అందులో బీసీలతో ముఖాముఖి జరిగింది నిన్న. యాక్చువల్లీ నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలైన తర్వాత బీసీలతో ముఖాముఖి జరగడం బహుశా ఇది 10వసారి అనుకుంటా. ఆయన అనేక వర్గాలతో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రాంతాల వారీగా ముస్లింలతోనూ, బీసీలతోనూ, మహిళలతోనూ, యువతతోనూ రకరకాల వర్గాలతో ఇంటరాక్ట్ అవుతున్నారనమాట. అదొకటి ప్రచురించారు. తర్వాత సాక్షిలో చూసుకుంటే లోక్సభకు పొగ అనేది వేశారు. తర్వాత ఆరోగ్యానికి మరింత భరోసా. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. సో ఆరోగ్యశ్రీ పథకానికి తెలంగాణలో అయితే 10 లక్షల లిమిట్ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. 25 లక్షల విలువైన ట్రీట్మెంట్, ఆపరేషన్ అయినా సరే, శస్త్రచికిత్స అయినా సరే ఉచితంగా చేస్తారు. కాకపోతే మనం ఆల్రెడీ ఆరోగ్యశ్రీ గురించి చెప్పుకున్నాం. 50,000 రూపాయలు ఫ్రీగా వైద్యం చేస్తే 60,000 రూపాయలు ఖర్చు అవుద్ది జేబు నుంచి డబ్బులు ఆరోగ్యశ్రీలో. ఆ లంచాల రూపంలో, మందుల రూపంలో ఈ మందులు అవ్వవు, ఇక్కడ ఆరోగ్యశ్రీలో రావు, స్కానింగ్ రాదు, ఆ రిపోర్ట్ రాదు, ఈ రిపోర్ట్ రాదు, ఈ మందులు రావు అని చెప్పి
డబ్బులు లాగుతూనే ఉంటారు, పిండుతూనే ఉంటారు, అది అందరికీ తెలుసు. సో ఆరోగ్యశ్రీ మీద గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు రోగులకు కూడా ఉండట్లా. బాబు ఆరోగ్యశ్రీకి వెళ్ళే బదులు జేబులో డబ్బులు వేసుకొని సప్పో చేసి బయట నుంచి తెచ్చుకుందాం, బయట పెట్టుకుందాం అని చాలామంది అనుకుంటున్నారు. సరే, దాంతోపాటు మనకి సాక్షిలో 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఒక వార్త వస్తుంది. అలాగే టైమ్స్ నౌ అనే సంస్థ పాపం వైసీపీ నుంచి ఈ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న ప్యాకేజీకి వాళ్ళు న్యాయం చేయాలి కదా, ఈ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు వాళ్ళు న్యాయం చేయాలి కదా. సో 2 నెలలకు ఒకసారి టైమ్స్ నౌ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేస్తారు. అది అందరికీ తెలుసు, అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఫ్యాన్ దే ప్రభంజనం, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అనేది వాళ్ళు ఇప్పటికీ ఒక 7-8 సార్లు సర్వే చేసి వదిలేరు కదా. నిన్న కూడా అదే సర్వే వదిలేరంట. వైసీపీకి ఏమో 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయంట. టైమ్స్ నౌ తాజా సర్వేలో వెళ్ళడంట ఫ్యాన్ దే ప్రభంజనం అని చెప్పి మళ్ళీ రాశారు. రాయడానికి వీళ్ళు కొంటుందో లేదో తెలియదు, కానీ ఇది చదవడానికి నాకైతే మాత్రం సిగ్గు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు సర్వే చేయడం అంట, మళ్ళీ అదే రిపోర్ట్ రావడం అంట. సో అదొకటి రాశారు సాక్షిలో. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, సాక్షిలో అవే వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వైసీపీ క్లియరెన్స్ సేల్ జరుగుతుంది అని నిన్న నాదెళ్ల మనోహర్ గారు చేసిన కామెంట్లను ప్రముఖంగా ప్రచురించారనమాట. వైసీపీ క్లియరెన్స్ సేల్, పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో అవకతవకలు, క్విట్ ప్రోకో డీల్స్తో కొన్ని కంపెనీలకు అనుచిత లబ్ధి, కృష్ణపట్నం మెగా పవర్ ప్రాజెక్టులో తేడాలు, 2680 ఎకరాల భూములు రిలయన్స్కు కేటాయింపు, జనసేన నేత నాదెళ్ల మనోహర్ ఆరోపణలు అని అదొకటి ప్రముఖంగా వేశారు. అలాగే 17,000 ఓట్లకు ఎసరు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపున కుట్రలు, ఓటర్గా నమోదైన ఇంట్లో ఉండట్లేదని నోటీసు తీసుకోకుండా స్పందించుకున్న తొలగింపు, ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటున్న ఎందుకు ఈ నోటీసులు, అవాక్ అవుతున్న ఓటర్లు, ఏం చేయాలో తెలియక అవస్థలు, అధికార పార్టీ నేతల ఒత్తిడితో విపక్షాల ఓట్లకు ఎసరు. ఇది అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నది. ఆల్రెడీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేశారు. గత ఏడాదిన్నర కాలంలో 40,000 ఓట్లు తీసేశారు విశాఖ తూర్పులో. మళ్ళీ ఇప్పుడు ఇంకో 17,000 ఓట్లు తీసేయడానికి కుట్రలు పన్నారు. దీన్ని ఏమనాలి? అధికారం చేతిలో ఉంటే ఓట్లు తీయడానికి కూడా అధికారాన్ని వాడొచ్చు అని నిరూపిస్తున్నారు. తర్వాత ఇక చివరిగా లాజిక్ ఏది బాస్? ప్రజల్లో వ్యతిరేకత మీపైనే, మాపై కాదు. ఈ లాజిక్ మిస్ అయి మమ్మల్ని తీసేస్తామంటారా? అంతా నా ఇష్టం అంటే చాలా కష్టం. మేముంటేనే మీరు ముఖ్యమంత్రి. తేల్చి చెప్పేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం. ఆప్తులతో అంతరంగిక భేటీలు, కార్యాచరణ రూపకల్పన, మొండి చేయి చూపితే ప్రతిఘటనే, ప్రకటన తర్వాత రోజే స్పందించే ఆలోచన. సో ఇది పరిస్థితి వైసీపీలో. నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు, చాలామంది చెప్తున్నారు అసలు వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే ఎమ్మెల్యేలను మార్చేసి ఏంటి యూజు అనేది సమస్య. సో దీని మీద మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. నిజంగా వ్యతిరేకత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే ప్రభుత్వం వచ్చేస్తుందా? గెలిచేస్తారా? సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. సో రేపటి నుంచి కొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం.